నమస్తే గురుజీ. జై శ్రీమన్నారాయణ. గురుజీ, ఇంట్లో మనం పాజిటివ్ ఎనర్జీ పెరగాలి అంటే దీపారాధనలో కానీ, పూజా విధానంలో కానీ ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? మనము దేవుని మందిరం ఉంటుంది. దేవుని ఓకే. మందిరము పూజ చేసుకునే రోజే శుభ్రం చేసుకోకూడదు. ముందు రోజే శుభ్రం చేసుకోవాలి. అందరూ కూడా ఇవాళ పూజ చేస్తున్నామంటే ఈ రోజు శుద్ధి చేసుకుంటా ఉంటారు. అలా అవును. చేయకూడదు. శుక్రవారం పూజ చేసుకునేవారు గురువారం శుద్ధి చేసుకోవాలి. ప్రతినిత్యం పూజ చేసుకునేవారు ఉదయం సమయంలో పూజ చేసుకోవాలి, సాయంత్రం సమయంలో శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసినటువంటి సమయంలోనే పూజ చేయకూడదు. అది చాలా అనాగరికం. అది చేస్తే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఇంట్లో చికాకులు ఏర్పడతాయి. అక్కడ అమ్మవారు స్వామివారి యొక్క షాడోస్ ఉండాల్సింది దెయ్యాలు, భూతాలు ఒక షాడోస్ ఉంటాయి. వాటి యొక్క క్షోభ ఉంటుందన్నమాట. అందుకనే ఓకే. వాటిని ఎప్పుడు కూడా గ్రహించుకోవాల్సిందంటే పూజ చేసుకునే రోజున వాటిని శుద్ధి చేయకూడదు. ఇది ఒకటి గ్రహించుకోవాలి. పెద్దవారు ఇంట్లో కాలం చేసిన వారి ఫోటోలు, దేవుని ఫోటోలు ఒకే దగ్గర పెట్టకూడదు. అలా కూడా ఇంట్లో ప్రశాంతత ఉండదు, నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. అలానే ఇంట్లో పెద్దవారు ఉన్నప్పుడు అరవకూడదు. ఆ పెద్దవారికి చాలా చక్కగా చూసుకోవాలి. ఆకలితో ఎవరు ఉండకూడదు. నైట్ పూట చాలా మంది డైటింగ్ అని చెప్పేసి, డైటింగే కదా డేటింగ్ కదా డైటింగ్. ఎస్, డైటింగ్ అని చెప్పేసి నైట్ పూట తినకుండా పడుకుంటారు చాలా మంది. అలా ఆకలితో పడుకుంటే దెయ్యాలు వస్తాయి. దెయ్యాలు వచ్చి మనకి లోపల స్టమక్లో గర్భం ఏర్పరచుకుంటాయి. జెంట్స్కైనా సరే గర్భం ఏర్పరచుకొని వాటి వల్ల మనకి ఏంటంటే బద్ధకం ఏర్పడిపోద్ది, ఎసిడిటీ ఏర్పడిద్ది. లేడీస్లో అయితే యూట్రస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందరూ అనుకుంటారు నేను వెయిట్ తగ్గుతానని. వెయిట్ తగ్గడం తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇది గ్రహించుకోవాలి. అప్పుడు ఇంట్లో నెగిటివిటీ ఉండిద్ది. మనకి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తామంటే వాటర్ చేసేసి కాళ్ళు కడుక్కోకుండా వస్తూ ఉంటారు. దానివల్ల నెగిటివిటీ వస్తూ ఉంటుంది. ఇవన్నీ చాలా చిన్న విషయాలు కానీ చాలా పెద్ద విషయాలు. ఇవన్నీ సూక్ష్మంగా ఉంటాయి. గ్రహాలకి సూక్ష్మంగానే కనిపిస్తాయి కానీ ఇంట్లో నెగిటివిటీ రావడానికి కారణాలు ఇవన్నీ. అలానే తలస్నానం చేసేసి ఇంట్లో అలానే తిరుగుతూ ఉంటారు విరబోసుకొని హెయిర్. దానివల్ల జిన్నాత్లను వస్తూ ఉంటాయి, ఏర్పడుతూ ఉంటాయి. ఆ ఎంట్రుకలు నుంచి కారేటువంటి వాటర్ ఉంటాయి కదా, దానితో నుంచి ఏర్పడతా ఉంటాయి. అవి చిన్న చిన్న మనకి పేలు అంటారు, ఈపి పేలు అంటారు. అలాంటి వాటి నుంచి ఏర్పడతా ఉంటాయి. అలానే ఇంట్లో సాయం సంధివేళ సమయంలో తలదూకోవడం లాంటివి చేయకూడదు. అలానే సాయం సంధివేళ స్నానం చేయడం లాంటివి చేయకూడదు. అన్నం తినగానే స్నానం చేయకూడదు. ఇలాంటి చాలా చిన్న చిన్న నియమాలే. ఇవన్నీ చాలా మంది తెలియదు. ఒకళ్ళు ఉంటారు తింటూ మధ్యలో వాష్రూమ్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి చేయకూడదు. తింటూ లేవకూడదు. అలానే తింటూ చాలా మంది ఈ రోజు చూస్తూ ఉంటే మొబైల్స్ మనం తినేటప్పుడు ఏం తింటున్నామో అర్థం కాదు. బొద్దింకుందా ఎలికుందో కూడా తెలియదు. అందులో తింటూనే ఉంటాము, ఒక పక్క మొబైల్ మీద ఉంటుంది జాస. అసలు ఏం తిన్నామో కూడా తెలియదు. అలాంటివి చేయకూడదు. మనం ఏ దాని మీద దృష్టి ఉందో ఆ దాని మీద చేయాలి. అలా చేస్తేనే మనకి ఎలాంటి నెగిటివిటీ రాదు. ఇంకా మన ఇంటి మీద మన మీద కన్నేసి మనం అందరూ ప్రశాంతంగా ఉండకూడదు, చెట్టుకోలు కొట్టుకోలు అవ్వాలని చెప్పేసి ఇంటికి కూడా చేపించే విధానం ఉంటుంది. చేతబళ్ళు, ఇప్పుడజాలు ఇంటికి చేపిస్తూ ఉంటారు. అవి గమనించుకుంటూ ఉండాలి. వాటికి విరుగుడు ఉంటుంది, అష్టదిబ్బందన ఉంటుంది. అలాంటి అష్టదిబ్బందులు చేయించుకుంటే ఇంటూ నెగిటివిటీ పోతూ ఉంటుంది. ఇలాగా ఉన్నాయి మాకేం అర్థం కావట్లేదు అనుకున్న వారికి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి. అవి ఏంటంటే తెల్ల ఆవాలు దొరుకుతాయి. ఈ తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు ఇలా ఉంటాయి అనమాట. అవి ఏం చేయాలంటే ఇంట్లో అప్పుడప్పుడు చల్లుకుంటూ ఉండాలి. ఎక్కడ మూలల్లో, దేవుని గదిలో, అన్ని దగ్గర, బాత్రూంలో, వాష్రూమ్లో, అన్ని మనకి బెడ్రూమ్లో చల్లుకోవచ్చు. పిల్లలు ఉండేటువంటి రూమ్లో చదువుకుంటూ ఉండాలి. పిల్లల్లో బద్ధకం, ఎక్కువ ఏడవటము, చదివింది గుర్తు లేకపోవటము, మాట వినకపోవటము ఇలాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి. వాళ్ళ బెడ్రూమ్లో ఏం చేయాలంటే తెల్ల ఆవాలు చల్లాలి. అలానే క్యాండిల్స్ ఉంటాయి, వైట్ కలర్ క్యాండిల్స్. వాళ్ళ బెడ్రూమ్లో 10 నిమిషాలు వెలిగించు ఉండాలి ప్రతినిత్యం కూడా. ఇక ఇలా కాకుండా ఏదో అయిపోయింది ఇంకా ఇట్లా అంటే వారానికి ఒక రోజు అయినా సరే బెడ్షీట్ని మార్చాలి. అలానే ఉంచుకోకూడదు. బెడ్షీట్లు వారానికి ఒకసారి మార్చుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే ఇంటి పైన ఉండి కారేటువంటి ఇల్లు ఉంటుంది. ఇల్లు కారుతుండేది కదా, వర్షం వచ్చినప్పుడు ఇల్లు కారేటువంటి ఇల్లు ఉంటాయి. ఆ ఇంట్లో దరిద్రం ఉంటుంది. ఆ దరిద్రం ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇల్లు కారకుండా మరమ్మతు చేసుకోవాలి. ఇలా ఇంటికి దరిద్రాలు చాలా రకాలు ఉంటాయి. మనిషికి దరిద్రాలు, ఇలాంటి నెగిటివిటీలు చాలా ఉంటాయి. అవన్నీ వదిలించుకోవాలంటే ప్రతినిత్యం దేవుని ఆరాధనలో ఉండాలి. అలానే మనకి ప్రతినిత్యం దీపారాయణ చేసుకోవాలి. ఒక ఒత్తితో దీపారాయణ చేయకూడదు, 2 ఒత్తులతో దీపారాయణ చేసుకోవాలి. ఆవు నెయ్యితో దీపారాయణ చేసుకోవాలి. నువ్వుల నూనె తింటూ దీపారాయణ చేయకూడదు. అలానే కొబ్బరి నూనెతో దీపారాయణ చేసుకోవచ్చు. ఇలా దీపారాయణ చేసుకునేటువంటి విధానం ఉంటుంది. ఆ దీపం మట్టి ప్రమిద పెట్టాలి. అందరూ నేను బంగారం ప్రమిద, వెండి ప్రమిద పెడుతూ ఉంటారు. అలా కాదు, మట్టి ప్రమిద పెట్టాలి. రోజు ఆ మట్టి ప్రమిద ఒకసారి పూజ చేస్తే దాని ఇది పోతుంది, మళ్ళీ మట్టి ప్రమిద మార్చాలి అంటారు కదా? అవసరం లేదండి. ఓకే. ఇంట్లో మట్టి ప్రమిద ఒకటి ఉంటే దాంట్లో ప్రతినిత్యం దీపారాయణ చేసుకోవచ్చు. అది పగుళ్ళు వచ్చేదాకా కూడా దీపారాయణ చేసుకోవచ్చు. అటువంటి ఇబ్బంది ఏం లేదు. మరొక విషయం ఏంటంటే ఇంట్లో అందరూ కూడా ఒకటి చేస్తూ ఉంటారండి, బియ్యం పిండితో దీపారాయణ చేస్తూ ఉంటారు. కుందిలా తయారు చేసి దాంట్లో దీపారాయణ చేస్తారు. అది చాలా ప్రమాదకరం. అది నెగిటివిటీ మనమే కొనుగోలు తెచ్చుకున్నట్టు. కాబట్టి బియ్యం పిండితో చేసేటువంటి పిండిలతో, గోధుమ పిండి, బియ్యం పిండితో చేసేటువంటి దీపారాజన్ని వాడకూడదు, మనం చేయకూడదు. చాలా మంది కార్తీక మాసంలో చేస్తూ ఉంటారు కదా, పిండి దీపం పెడుతూ ఉంటారు కదా. అది ఆలయాల్లో చేయాలి, మనకి ఇళ్లలో చేయకూడదు. ఆలయాల్లో చేస్తే అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. ఇళ్లలో చేస్తే అష్ట దరిద్రాలు కొనుక్కొచ్చినట్టు అవుతుంది. లక్ష్మీ అమ్మవారికి ఇష్టం అంటారు. లక్ష్మీ అమ్మవారు ఎప్పుడు దీపం పెట్టమని చెప్పరు. లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన దీపం ఏంటంటే కనుక నిమ్మ దీపం, ఉసిరి దీపం. అంతే కనుక ఈ లక్ష్మీ అమ్మవారు అని చెప్పి బియ్యం పిండి తీసుకొచ్చి అందరూ దీపారాలు చేస్తుంటారు. అది చేస్తే నెగిటివిటీ అండి. దాన్ని మనం కావాలని చెప్పి కొన్ని ఆత్మల్ని కొని తెచ్చుకున్నట్టే. కావాలంటే ప్రయత్నం చేయమని చెప్పండి, ఆ ఇంట్లో నెగిటివిటీని ఖచ్చితంగా చూపిస్తాను. మట్టి దీపంతో చేస్తే మనకి ఆయుష్ అనేది పెరుగుతుంది.
వెలుగుతుంది, గండాలు అనేది తగ్గుతాయి. అలాగా పిండితో దీపారాయణ చేస్తే ఆయుక్షణం అవుతుంది, గండాలు ఏర్పడతాయి, మనకి పిచ్చెక్కిద్ది, మైండ్ పనిచేయదు, చెటుకులు కొట్టుకోలు అయితే ఉంటారు అనమాట. కావాలంటే ఎవరైనా కావాలంటే చెప్పండి, దాన్ని టెస్ట్ చేసి చేస్తాం మళ్ళీ నేను. కాబట్టి మనకి పాజిటివిటీ రావాలి అంటే ఇలాంటివి చేసుకుంటుండాలి. ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే ప్రతి నిత్యం కూడా తినకుండా పనుకోకూడదు, ఖాళీ కడుపుతో పనుకోకూడదు. ఇది ఒకటి చేస్తే ఖచ్చితంగా వారందరికీ కూడా నెగిటివిటీ రాదు. ఓకే, ఇంట్లో పాజిటివిటీ అనేది ఉంటుంది. సో ఇంకా మనకి ఇంట్లో నెగిటివిటీ ఉంది అని ఎట్లా తెలుస్తుంది? ఎస్, ఎలా తెలుస్తుంది అంటే మనలో ఒకరికొకరు పడకుండా, శృతులు లేకుండా, ఇంటికి సరిగా రాకుండా, మాట వినకుండా ఉండేటువంటి పిల్లలు ఉంటారు. అలానే ఇంట్లో ఎంత తిన్నా అరగనటువంటిది, అలానే ఇంట్లో ఎప్పుడు నిండుకుంటూ ఉండటం, ఇంట్లో ఎప్పుడు గొడవలు అవ్వడం, చికాకులు అవ్వడం, ఏదో జరుగుతున్న నిద్ర పట్టకపోవడం, ఆందోళన, చికాకు, ఏ పని చేసిన ముందుకు వెళ్ళదు, ఇవన్నీ మన సమస్యలు కాదు, ఇంటి సమస్యలు కూడా మనకు ఏర్పడతాయి. ఇవన్నీ గ్రహించుకుంటూ ఉండాలి. అలానే ప్రతి ఒక్కరి ఇంటి మీద దండి ఎత్తడం కానివ్వండి, ఇంట్లో చుట్టాలు పక్కాలు బంధువులు వచ్చేసి గొడవలు పెట్టుకుని వెళ్ళిపోవటం ఇలాంటివి చేయకూడదు. ఎప్పుడైనా ఒకటి గ్రహించుకోండి, మన ఇంట్లో ఏదైనా కొత్తగా నెగిటివిటీ ఏర్పడుతుంది, ఎందుకు ఎప్పుడు లేని గొడవలు అవుతున్నాయి, ఎప్పుడో సమీపిపోయినటువంటి విషయాలు మీదకి వస్తున్నాయి అంటే మీ ఇంటికే అతి సమీపంలో, అంటే ఇంతకు ముందు ఇటీవలలో ఎవరో వచ్చి ఉన్నారని అర్థం. మన ఇంటికి బంధువుల, మిత్రుల ఎవరో వచ్చి ఉన్నారు, వారి వలన ఈ నెగిటివిటీ ఏర్పడిందని అర్థం. ఎవరైనా ఇంటికి బంధువుని పిలిచినప్పుడు కూడా మనకు నెగిటివిటీ వస్తుంది, అలానే చుట్టాలు పక్కాలు అదే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మనకు నెగిటివిటీ వస్తుంది, వారి ఆలోచన విధానం మనకు నెగిటివిటీ ఏర్పడుతుంది అనమాట. పూజ మందిరం ఎవరికి చూపించకూడదు, ఇలాంటి వంటింటి కూడా నెగిటివిటీ ఏర్పడుతుంది. అలాంటివి మనం గ్రహించుకుంటూ ఉండాలి. ఇంట్లో ఊరికనే అన్ని నిండుకుంటూ లాంటివి, గ్యాస్ ఆరిపోవడం లాంటివి, ఎక్కువ గ్యాస్ ట్రబుల్ రిపేర్ వస్తూ ఉంటుంది, లైట్లు పగిలిపోతూ ఉంటాయి, ఇలా డిమ్ అవుతూ ఉంటాయి. అలానే మనకి గడప ఉంటుంది కదా, గడపకి చారి, ఈ రోజు ఉన్నటువంటి గడపలు కాదు, అక్కడ నేలలో ఇప్పుడు మనకి ఫ్లోర్ చేస్తాం, ఈ ఫ్లోర్లో చారలు వస్తాయి, ఇంట్లో బూజు ఎక్కువ పట్టింది, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అనమాట. ఇంట్లో ఇప్పుడే శుద్ధం చేసాం, ఒక వారంలో బూజు వచ్చేస్తాం. అట్లానే ఎక్కువ బట్టలు ఉండిపోతాయి ఒకే దగ్గర, మంచం మీద బట్టలు ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు తెలియకుండా చేసేస్తూ ఉంటాం. ఆ చేసేసినప్పుడు ఆ సిమ్టమ్స్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. అలానే ఇంట్లో ఎవరికైనా షుగర్, బీపీస్ ఎక్కువ లెవెల్స్ ఉండపడంగా ఒకేసారి పెరగటం, ఇవన్నీ కూడా నెగిటివ్ మనం గమనించుకోవాల్సినవి. ఇలా వస్తున్నాయి అంటే మన ఇంట్లో నెగిటివిటీ ఉన్నది అని గ్రహించుకోవాల్సిందే. అన్ఎక్స్పెక్టెడ్గా బ్లడ్ క్రిందత, ఆస్తమా రావటం, హార్ట్ అటాక్ లాంటి రావటం, హెల్త్ ఇష్యూస్ రావటం, బ్యాక్ పెయిన్ ఎన్ని రోజులైనా తగ్గదు, బ్యాక్ పెయిన్ తగ్గదు, హెడేక్, వన్ సైడ్ హెడేక్ వస్తుంది. ఇలాంటి సిమ్టమ్స్ మీకు కనిపిస్తున్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లో ఏదో నెగిటివిటీ జరిగిందని అర్థం. ఓకే, అది గ్రహించుకోవాలి. ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ గురించి మీరు చెప్తున్నారు. ఓకే, మరి దానికి పరిహారం మీతో చేయించుకోవాలి అంటే ఎలా? నెగిటివ్ ఎనర్జీ ఉంది అని మనకు తెలిస్తే ఫస్ట్, ఇప్పుడు గురువులు చాలా మంది ఉన్నారు, దాంట్లో దొంగ స్వాములు ఉన్నారు, మంచివారు ఉన్నారు. వాళ్ళ వల్ల మాకు పేరు పోతుంది, మా వల్ల వారికి ఏం పోతుందో నాకు తెలియదు, కానీ వాళ్ళకి ఆదాయం పోతుంది, ఖచ్చితంగా అది ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనల్ని సంప్రదిస్తే మన దగ్గర ముందు వారికి ఉన్న సమస్యకి పరిష్కారం అయితే దొరుకుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక్కడ ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. ఈ నెగిటివ్ని గుర్తుకోవాలి, ముందుగా వాళ్ళు గుర్తించుకుంటే చాలు. గుర్తించుకుంటే మన దగ్గరకు వచ్చే సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. ఆరోగ్య సమస్య వస్తుంది, ఇప్పుడు మనిషి ఆరోగ్య సమస్య ఎక్కడ వచ్చింది, మనకి లివర్ కానీ, కిడ్నీ కానీ, యూట్రస్ కానీ, గర్భసంచి కానీ, లేదా ఇంట్లో ఏదైనా సమస్య, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, అలానే తలనొప్పి వస్తుంది అంటే ఇవన్నీ కూడా ఆరోగ్య సమస్యలు అనుకుంటారు. కాదు, ఇవన్నీ నెగిటివ్ వల్ల కూడా వస్తాయి. సరిగా తినలేకపోతున్నాడండి, ఎక్కువ పాస్ట్ వెళ్తున్నారు, కిడ్నీ సమస్య అంటున్నారు, ఇవన్నీ నెగిటివిటీలో వస్తాయండి. లోపల గర్భం ఏర్పరచుకుంటే అవి ఆ నెగిటివిటీ స్థానం ఏర్పరచుకుంటుంది కదా, అవన్నీ కూడా నెగిటివిటీలో వస్తాయి. గ్రహించుకోవాలి అందరూ. హాస్పిటల్కి వెళ్ళే ముందు గురువు దగ్గరికి సంప్రదించండి. అలాంటి పెద్ద పెద్ద సమస్యలు వచ్చినాయి, దానికి పరిష్కారం ఆపరేషన్ అంటున్నారు అన్నప్పుడు కత్తి పెట్టక ముందే గురువు దగ్గర రండి. గురువు దగ్గర సొల్యూషన్ మీకు 100% దొరుకుతుంది. ఇక ముదిరిపోయింది అంటే క్యాన్సర్ లాగా ఫోర్త్ స్టేజ్కి వచ్చేదాకా ఉన్నారనుకోండి, ఖచ్చితంగా దానికి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆస్తమా కానీ, టీబీ కానీ, క్యాన్సర్ కానీ ఉన్నాయి. ఇవి తగ్గినటువంటి జబ్బులు కదా. అసలు జబ్బులు రావడానికి కారణమే ఈ ఆత్మలు. ఈ జబ్బులు రావడానికి కారణమే ఇంట్లో ఉన్నటువంటి ధనపిశాచులు, కొరివి దెయ్యాలు ఇలా ఇంటికి ఆవహిస్తూ ఉంటాయి. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, ఇంట్లో ఏదో పని చేసుకున్నప్పుడు మైండ్ సెట్ ని కొట్టేస్తాయి మందు, ఈ మైండ్కి ఎక్కేస్తాయి. ఈ మైండ్కి ఎక్కేసింది కాస్త లోపలికి వెళ్ళిపోతాయి, లోపలికి వెళ్ళి కిడ్నీలో ఉండిపోతాయి అనమాట. ఈ లివర్, కిడ్నీస్ పాడు చేస్తాయి. దానివల్ల మనకి చాలా మందికి వెరికోస్ వస్తుంది, నరాలు ఇది ఉంటుంది అనమాట. అవన్నీ కూడా లోపలుండి మనకి తెలియనటువంటి ఒక నెగిటివిటీ ఆత్మలు ఉంటాయి. ఆ ఆత్మల ద్వారా వచ్చేవి మాత్రమే. ఇవన్నీ కూడా గ్రహించుకుంటూ, గమనించుకుంటూ గురువు దగ్గరికి వెళ్తే మాత్రమే సొల్యూషన్ దొరుకుతుంది. కానీ హాస్పిటల్కి వెళ్ళారంటే వెళ్తూనే ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మన సమస్య వచ్చిందా గురువుని సంప్రదించండి. గురువు గారు నిజంగానే నీకు హెల్త్ ఇష్యూ ఉంది, వేరే లేదంటే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి. ఆ ఎంచుకునేది కూడా గురువుని మంచి వాళ్ళని ఎంచుకోండి. ఇది నా సలహా. ఓకే, థ్యాంక్ యూ. సో మీలో ఎవరికైనా సురేష్ బాబు గారిని కాంటాక్ట్ చేయాలి, మీ సమస్యలు తీరాలి అని అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. నమస్తే.